రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా 2027 జూన్ వరకు తాగునీటి కోసం నీటిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి దక్కే 63% వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నామని నిమ్మల తెలిపారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం రేపటి నుంచే 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీల నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. అంచేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ ని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు